భూముల విలువలు తొలుత 20% పెంచుతారట. దశల వారీగా పెంచే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. సుబ్రమణ్యన్ సూచనతోనే నివేదిక వచ్చాక పెంపుపైన తుది నిర్ణయం. ఓఆర్ఆర్ లోపల నిర్మాణ రంగంపై ఒకేసారి భారం పడకుండా ఉండేందుకే తన ప్రమేయం లేకుండా ప్రకటన ఇవ్వడంపై మంత్రి పొంగులేటి గుర్రు అట. శాఖ ఐజీ ఫోన్ చేసినా స్పందించని మంత్రి. ఆహా, నడిచిందా? ఏదో పెద్ద కథే నడిచినట్టుందిగా. మరి ఆయన ప్రమేయం లేకుండా ప్రకటన ఎట్లొచ్చింది? ఇప్పుడు ఆయన ప్రమేయంతో వెలుగుమట్ల ఇళ్లను కూలగొట్టిరు. నా ప్రమేయం లేదు అన్నాడు. ఈడ 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 ఈ దీనికి సంబంధించిన దాంట్లో నా ప్రమేయం లేకుండా ఎట్లా కూలగొట్టిరు? ఇప్పుడు నా ప్రమేయం లేకుండా కూలగొట్టిరు అని వెలుగుమట్ల విషయంలో మాట్లాడినప్పుడు ఇదే గుర్రుగా ఎందుకు లేవు? ఆ రోజు పాషం యాదగిరి గారు, ఓపీడీఆర్ వాళ్ళు నీ దగ్గరకు వచ్చి కూలగొడుతున్న రోజే పొద్దున్నే 5-6 గంటలకు నీ ఇంటికి వచ్చి ఈ కూలగొడుతున్నారు జరాపు అంటే నాకు తెలియదు ఇది ఎట్లా ఎవడు కూలగొడుతున్నాడు అని కలెక్టర్కి ఫోన్ చేసి ఒక డ్రామా చేసిన నువ్వు మరి ఆ రోజున ఎందుకు గుర్రుగా లేవు? భూముల రేట్లు నాకు తెలియకుండా పెంచుతారా, నా ప్రమేయం లేకుండా పెంచుతారా, నేను రెవెన్యూ మంత్రిని అని గుర్రుగా ఉన్నాడట. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం వీటిని ఒకేసారి కాకుండా దశల వారీగా పెంచే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న విలువలకు అదనంగా సగటున 20% పెంపును తొలుత అమల్లోకి తేవాలనే చర్చ జరుగుతున్నది. ప్రజలపైన ఒకేసారి భారం మోపకుండా విడతల వారీగా పెంపును అమలు చేయాలంటూ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ ఇచ్చిన సూచనతో ప్రభుత్వం ఈ దిశగా యోచిస్తున్నది. 20% పెంపు అమల్లోకి వచ్చాక మార్కెట్ పరిస్థితులను బేరీజు వేసుకొని 2వ విడతలో 3వ విడతలో మరికొంత పెంచుతూ నిర్ణయం తీసుకునే ప్రతిపాదనలపైన చర్చ జరుగుతున్నది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఆదాయం పెంచుకునేందుకు కూడా ప్రత్యేక విధానం అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నదట. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయి ఉన్నది. కారణం ఏంటి? పోయిన 10 సంవత్సరాలుగా రేట్లను తీసుకుపోయి ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తు పెంచి ఆడబెట్టేసారు. సామాన్య జనానికి కొనలేనటువంటి పరిస్థితి ఉన్నది. అసలు గ్రాడ్యువల్గా పెరుగుంటే ఒక లెవెల్లో పెరిగితే అదొక రకంగా ఉంటుంది. ఒకేసారి అంత ఎత్తున పెరగడంతో జనాలు కొనలేని పరిస్థితి. ఇప్పుడు ఈ భూములకు సంబంధించిన వాల్యూ కూడా పెంచితే ఆ వాల్యూ పెంచడం వల్ల దాని మీద కట్టాల్సిన ట్యాక్స్లు ఇవన్నీ కూడా పెరిగి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగి జనము చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కొనలేనటువంటి సిచ్యువేషన్ పెరిగి మరింత రియల్ ఎస్టేట్ రంగం కుదేలయ్యే అవకాశాలు ఉంటాయి. మరి ఇది ఎట్లా ఏం చేస్తారన్నది చూడాలి. అదనపు భారం పడిందనే భావన లేకుండా మార్కెట్ విలువలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారట. అయితే ఇందుకు సంబంధించి అరవింద్ సుబ్రమణ్యన్ నివేదిక వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉందట. అరవింద్ సుబ్రమణ్యన్ ఇటీవల అసెంబ్లీ సమావేశాల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి తన ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు ఉంచారు. ఆ తర్వాత తన బృందంతో మార్కెట్ విలువలపైన అధ్యయనం చేశారు. ఇందుకోసం ఇప్పటికే రిజిస్ట్రేషన్ల శాఖ అధికారుల వద్ద ఉన్న ప్రతిపాదనలను ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే ఆ శాఖ ఐజీ అందుబాటులో లేకపోవడంతో రికార్డులను అధికారులు అరవింద్ బృందానికి ఇవ్వలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో మే 10వ తేదీ తర్వాత అరవింద్ బృందం ఇచ్చే నివేదికపై చర్చించి భూముల విలువల పెంపుపై ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. కొత్త మార్కెట్ విలువలను అమల్లోకి తెచ్చేందుకు కనీసం 2 నెలల సమయం పట్టొచ్చని అధికారుల్లో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. మంత్రి పొంగులేటి అసంతృప్తి. భూముల విలువల పెంపు వ్యవహారం అటు అధికారుల మధ్య ఇటు మంత్రుల మధ్య అగ్గిరాజేసినట్లయింది. ఇటీవల జరిగిన రిసోర్స్ మొబిలైజేషన్ కమిటీ సమావేశంలో మే 1వ వారం నుంచి సవరించిన భూముల విలువలను అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటన చేశారు. అనంతరం ఈ విషయాన్ని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వివరించేందుకు ఆ శాఖ ఐజీ ప్రయత్నించిండు. మంత్రి స్పందించలేదనే విషయం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు సోమవారం మార్కెట్ విలువలపై చర్చించేందుకు మంత్రి వద్దకు పోయారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖాళీగా కూర్చోబెట్టారని, ఎలాంటి సమీక్ష నిర్వహించకుండానే పంపించేశారని తెలిసింది. తన శాఖకు చెందిన కీలక నిర్ణయాలపై ప్రకటన చేసే ముందు తన దృష్టికి తేకుండా ఏకపక్షంగా ప్రకటన విడుదల చేయడంపై మంత్రి పొంగులేటి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. బట్టికి ఈయనకు సరిగా పొసగట్లే. భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రికి, రెవెన్యూ మంత్రి పొంగులేటికి మధ్య చాలా పెద్ద గ్యాప్ అనేది వస్తున్నది. మరి వెలుగుమట్లలో కూలగొట్టేటప్పుడు మాత్రం గ్యాప్ లేదు కదా. వెలుగుమట్లలో కూలగొట్టేటప్పుడు ముగ్గురు మంత్రులు కలిసి కూర్చొని నిర్ణయం తీసుకొని పేదల జీవితాల్లోని మన్నుబోసిరు. మీ రాజకీయ జీవితంలో కూడా అదే ప్రజలు మన్నుబోసే రోజు వస్తుంది. దానికి ఏం పెద్ద సమయం ఏం పట్టదు.